శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 16 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి 10:08 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్షయోగం ఉంటుంది. ఈ ద్వాంక్షయోగం కార్యహానిని కలిగిస్తుంది. మీరు అనుకున్న పనులు అవ్వవు, ఆటంకాలు వస్తాయి, పనులు ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం ద్వాంక్షయోగం. అలా జరగకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకును మడిచి ఆ తమలపాకు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. వీలైతే తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దాంతోపాటు బెల్లం ముక్క నవ్వులుతూ వెళ్ళండి. మీరు పని నుంచి బయటకు వచ్చాక మీ దగ్గర పెట్టుకున్న తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా తమలపాకు నమిలి వెళ్ళినా, తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళినా, బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళినా ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మిథున రాశిలో ఉన్నాడు. బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే రవి బలం బాగుంది. రవి బలం బాగుంది కాబట్టి 12 రాశుల వాళ్ళు మీ పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి కానీ, ముఖ్యమైన విషయాల గురించి కానీ చర్చలు చేసుకోవచ్చు. అలాగే రాజకీయాల్లో ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి స్టెప్స్ వేయటానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి రవి బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు. రాహు మేషంలో యోగిస్తాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేసుకోవాలంటే వాటికి సంబంధించి ఇంపార్టెంట్ పనులు చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఈ రాహుబలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శత్రువుల మీద పెత్తనం చెలాయించడానికి బలం బాగుంటుంది. మీకు శత్రువులు ఎవరైనా ఉంటే, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళ మీద మీ ఆధిపత్యం చెలాయించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈరోజు బలం బాగుంది. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంది. మీ ఇంట్లో దొంగతనాలు జరిగితే ఆ దొంగల్ని కనిపెట్టడానికి కూడా ఆరుద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది. దొంగల్ని పట్టుకోవటానికి, దొంగతనాలు కనిపెట్టడానికి ఈ నక్షత్రం బాగా ఉపకరిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆపరేషన్లు చేయించుకోండి, సక్సెస్ అవుతాయి. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు, ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చర్చలు చేసుకోవటానికి కూడా బలం బాగుంటుంది. ఏదైనా ఒక ఇష్యూలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే ఎవరితో అయినా గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం పనిచేస్తుంది. కొన్నిసార్లు సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా సీక్రెట్గా చేసే పనులకు కూడా ఆరుద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే గర్భాధానం కార్యక్రమానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు ఎవరైనా నడపాలనుకుంటే నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్రం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే బిజినెస్ పరంగా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి బలం బాగుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారంలో కొత్త ఆలోచనల ద్వారా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందడానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలత పూర్తిగా కనిపిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అయితే బంధుమిత్రులతో శత్రుత్వం పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, మిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. లేకపోతే వాళ్ళతో అనవసరంగా గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అధికార యోగ్యతలు ఉన్నాయి. అంటే మీకంటూ ఒక పవర్,
హోదా, స్టేటస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పొజిషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు బాగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము కలిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరంగా అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్యలు వచ్చే అవకాశం కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికార యోగ్యత చాలా అద్భుతంగా ఉంది. అంటే కొత్త కొత్త పదవులు సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. మీకు ఒక హోదా, స్టేటస్ ఇవ్వటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సౌఖ్యం ఏర్పడేటటువంటి సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు దైవానుకూలత చాలా అద్భుతంగా ఉంది. భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో వైరాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే వాళ్ళ వల్ల అకారణంగా ఏదో ఒక సమస్యలు, గొడవలు, తలనొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. మీ సంతానం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే మీ సంతానాన్ని చూసి మీరు గర్వపడే విధంగా వాళ్ళు పురోభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక ప్రత్యేకత మహంకాళి అమ్మవారి జాతర. ప్రసిద్ధ దేవాలయాల్లో ఈరోజు ఆషాఢం జాతర, బోనాలు నిర్వహిస్తారు. అలాగే ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మహంకాళి అమ్మవారి జాతర, బోనాల జాతర ఉంది కాబట్టి ఓం కాళికాదేవ్యై నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే మాస శివరాత్రి కాబట్టి పరమేశ్వర అనుగ్రహం వల్ల కార్యసిద్ధి పొందటానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం కాళికాదేవ్యై నమః అనే మంత్రం 11 సార్లు చదువుకోండి. అలాగే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం 11 సార్లు చదువుకోండి. అప్పుడు అమ్మవారి జాతర, బోనాల సందర్భంగా కాళికాదేవి అనుగ్రహము, మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహము 2 కూడా సిద్ధింపజేసుకొని విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని పొందవచ్చు. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా రవిహోరలో చేస్తే మంచిది. కొత్తగా జాబ్ కోసం ట్రై చేసుకోవాలంటే, జాబ్ పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలంటే రవిహోరలో కలుసుకునే ప్రయత్నం చేయండి. సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర మంచిది. ప్లేడర్లను, వైద్యులను కలుసుకోవటానికి రవిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యమైన అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన విషయాలు చర్చించడానికి కూడా రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.